విధంగా ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభువు నాకు ఇచ్చిన అవకాశం బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. సో ఇప్పుడు ఎంతమంది సంతోషంగా ఉన్నారు? రైజ్ యువర్ హ్యాండ్స్. ఓకే, ఎందుకు ఏంటక్క? ప్రభువుని బట్టి సంతోషంగా ఉన్నారు. ఓకే, ఈరోజు ఎందుకు హ్యాపీగా ఉన్నారు? ఇప్పుడు నేను అడిగేది ఏంటక్క? ఓకే, ప్రభువుని ఆరాధించాలని. ఓకే, ఇప్పుడు మనం చిన్న పిల్లల్ని అడుగుదాం, చిల్డ్రన్స్ని అడుగుదాం. చిల్డ్రన్స్, మీరు ఎందుకు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు? హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు తర్వాత చెప్పండి. స్కూల్లో మీ టీచర్ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్తారు కదా. సంతోషంగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నారా? చిల్డ్రన్స్ హ్యాండ్ రైజ్ చేయండి ఎవరైతే హ్యాపీగా ఉన్నారు. ఓకే, వాళ్ళు ఆన్సర్ చెప్పట్లేదు. సరే, ఓకే, మనం చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి వెళ్దాం. ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా, మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక ప్రభు దినం మా జీవితాల్లో అనుగ్రహించి ఆరోగ్యంతో, ఆయుష్తో, క్షేమంతో ఉంచి మీ వాక్యాన్ని ధ్యానించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ సన్నిధి మాతో ఉంచి మాకు సహాయం చేయండి ప్రభువా. మీ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మా అందరికీ ఆత్మ తండ్రి మీరు మాకు సహాయం చేసి మాకు బోధించమని, మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని, మీ అందరం మా హృదయపూర్వకంగా సంతోషంతో, ఆనందంతో మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించటకు మా హృదయాలు, మా మనసులను సిద్ధపరచమని మా ప్రభువైన యేసు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సో అన్నవాళ్ళు చాలా మంచి లైవ్ సాంగ్స్ పాడారు. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో సింగింగ్ లేకుండా నడవట్లేదు ఎక్కడైనా చర్చెస్లో. సో చాలా అంటే సింగింగ్ ప్లస్ మ్యూజిక్, అంటే సింగింగ్ విత్ మ్యూజిక్తో చాలా లైవ్గా ఉంటుంది. శాలే మొన్న కూడా మంచి లైవ్ మనకి కీబోర్డు ప్లే చేస్తూ ఉన్నారు. సో మనందరం దేవుణ్ణి సాంగ్స్ ద్వారా దేవుణ్ణి ఆరాధించడం జరిగింది. సో నెక్స్ట్ దేవుని వాక్యం నుంచి కొన్ని విషయాలు నేర్చుకుని దాన్ని బట్టి మనం ప్రభువుని స్తుతిద్దాం. కీర్తనల గ్రంథం 95వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 95వ అధ్యాయం చదువుకుని మనం మార్చి ఒక వచనం చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతా, మీరు ఒక వచనం చదవండి. కీర్తనలు 95. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానం చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికి పైన మహాత్యం గల మహారాజు. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. రండి నమస్కారం చేసి సాగిలపడదుము, మనను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన యెడల ఎంత మేలు. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. కావున నేను కోపించి మీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశించకూడదని ప్రమాణం చేస్తుంది. ఇప్పుడు ఆరాధన చేయడానికి వెళ్దామా? చేస్తారు, డైరెక్ట్గా చేస్తారు కదా. ఓకే, రైట్. దేవుని వాక్యాన్ని బట్టే మనం ఆరాధన చేసేది. రైట్, ఆల్రెడీ మీరు వాక్యం చదివారు, విన్నారు కాబట్టి మనం ఆరాధన చేయొచ్చు. సో మన ట్రెడిషనల్ చర్చెస్కి వెళ్ళినప్పుడు అక్కడ 3 పాఠాలు చదువుతారు. మొదటి పాఠము, రెండవ పాఠము, మూడో పాఠం అని చదువుతారు. ఫస్ట్ ఓల్డ్ టెస్టమెంట్ చదువుతారు, దాని తర్వాత కీర్తనలు చదువుతారు, దాని తర్వాత గాస్పల్ చదువుతారు, తర్వాత మనకి బుక్స్ చదువుతారు అన్నమాట. 4 చదువుతారు దాదాపు. కొంతమంది అయితే మెయిన్గా 3 చదువుతారు. నాకు అనిపిస్తుంది ఒక్కోసారి పోయినప్పుడు ఆ వాక్యం చదివిన అయిపోయిన తర్వాత ఇంక ఈ రోజుకి ఈ మెసేజ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అంటే వాక్యాన్ని మనం చదివినప్పుడు దాన్ని అర్థం చేసుకుని నెమ్మది చదివినప్పుడు అది మన బ్రెయిన్లోకి వెళ్ళిపోద్ది. మన దాని గురించిన ఒక అవగాహన వస్తుంది. ఈరోజు మనకి ఏ విషయం చెప్తారు పాస్టర్ అనే విషయం వస్తుంది. సో మీరు కూడా వాక్యం చదివారు కాబట్టి మీరు ఆరాధన చేయగలరు అనుకుంటున్నాను నేను. ఓకేనా, రైట్. సో టైంలో కూడా ఇజ్రాయెల్ ప్రజలందరూ సమాజంగా కూడుకున్నప్పుడు వాళ్ళు దేవుని వాక్యాన్ని చదివిన తర్వాత వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే దేవుణ్ణి ఆరాధించినట్లు మనం చూస్తూ ఉంటాం.
సరే, ఓకే, మనం కొన్ని విషయాలు నేర్చుకుని ముందుకెళ్దాం. ఇక్కడ కీర్తన గ్రంథం 95, 96 ఈ 2 అధ్యాయాల్లో కూడా దేవుణ్ణి ఆరాధించడం గురించి విషయాలు రాయబడి ఉంది మనకి. అలాగే 94లో కూడా కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. ఈ 3 అధ్యాయాల్లో నుంచి మనం మెయిన్గా 95 అధ్యాయం ధ్యానం చేస్తాం. దానికి రిలేటెడ్గా 96 నుంచి కొన్ని విషయాలు చూడడానికి ప్రయత్నం చేద్దాం. సో 95వ కీర్తన మనకి దావీదు గారు రాసినట్టుగా ఉంటుంది మనకి. ఈ 95, 96 2 కీర్తనలు కూడా దేవుని ప్రజలు ఆయన్ని ఆరాధించే విషయం గురించి తెలియజేస్తుంది మనకి. తర్వాత 96వ అధ్యాయంలో ముఖ్యంగా మనకి సృష్టి గురించి, దేవుని యొక్క క్రియేషన్, దేవుడు ఎట్లా సృష్టించిండు అనే విషయాన్ని, తర్వాత సృష్టి యావత్తు కూడా దేవుణ్ణి ఆరాధించాలనే విషయాన్ని రాయబడి ఉంటుంది మనకి. 94వ అధ్యాయం చూసినట్టయితే మనకి గర్విష్ఠులు, దుర్మార్గులు, పేదలను, నిస్సహాయుల్ని క్రూరంగా అణచివేస్తున్నప్పుడు అలాంటి దుష్టులను దేవుడు చూస్తున్నాడని, వారు తప్పకుండా తీర్పులోకి తెస్తాడని బోధిస్తుంది అనమాట. సో మనకి 94వ అధ్యాయం ఏం చెప్పిద్దంటే, దుష్టులు పేదవాళ్ళని, అనాథల్ని, నిస్సహాయుల్ని, వాళ్ళని చాలా బాధ పెడుతున్నప్పుడు దేవుడు ఆ విషయాన్ని చూస్తూ ఊరుకోవట్లేదు. ఒకరోజు వారికి దేవుడు తీర్పు తీస్తారు అనే విషయాన్ని అక్కడ రాయబడి ఉంటుంది. ఇక్కడ 94వ అధ్యాయం మొత్తం చూసినట్టయితే దేవుడు న్యాయాధిపతి అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది మనకు. సో ఈరోజు మనం 95వ అధ్యాయం చూస్తాం. ఇక్కడ ముఖ్యంగా మనకి 3 విషయాలు రాయబడి ఉన్నాయి. ఒకటి, దేవుడు సృష్టికర్త అనే విషయం, తర్వాత ఆయన రక్షకుడు, ఆయన సార్వభౌముడు అనే విషయాలు మనకి రాయబడి ఉంటాయి. ఈ 11 వచనాల్లో మనకి మెయిన్గా 3 విషయాలు అర్థమవుతుంది. ఒకటి, ఆయన సృష్టికర్త, ఆయన క్రియేటర్ అనే విషయం అర్థమైంది. తర్వాత ఆయన సార్వభౌముడు అయిన దేవుడు, ఆయన రక్షకుడైన దేవుడు అనే విషయం మనం నేర్చుకుంటాం ఈ వాక్యం నుంచి. తర్వాత 95వ అధ్యాయంలో అలాగే దేవుడు సృష్టికర్తగా, రాజుగా, ఆయన న్యాయాధిపతిగా ఎలా కొనియాడబడుతుండో ఆ విషయాలు రాయబడి ఉన్నాయి మనకి. అలాగే మొదటి వచనంలో దేవుడు తన ప్రజల్ని ఆయన ఆరాధించడానికి పిలుస్తున్నట్టుగా మనకి రాయబడి ఉంటుంది. 1వ వచనం చదివినట్టయితే, ఓకే, రండి యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయడం. సో దేవుడు మనల్ని ఆయన ఆరాధించడానికి పిలుస్తున్నట్టు ఇక్కడ మనకి రాయబడి ఉంటుంది అనమాట. సో మనం రక్షణ పొందిన తర్వాత, రక్షణ పొందక ముందు కూడా మనల్ని ఎప్పుడైతే మనం రక్షణ పొందినామో అప్పుడు మనం దేవుడు పిలిచినట్టే. సో దేవుని పిలుపుని బట్టి మనం రక్షణ పొందినాం. దేవుడు మనకి అవకాశం ఇచ్చి, మనకి సమయం ఇచ్చినప్పుడు మనం ఆయన వాక్యాన్ని విని ఆయన అంగీకరించడం ద్వారా మనకి దేవుడి యొక్క పిలుపు అర్థమైంది. సో మనం రక్షణ పొందిన తర్వాత దేవుడు మనం ఆయన ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన్ని వెంబడించడానికి, ఆయన్ని కొనియాడడానికి, దేవునికి సాక్షిగా ఉండడానికి దేవుడు మనల్ని పిలవడం జరిగింది. సో అలాగే మనం ప్రతిరోజు దేవుణ్ణి వ్యక్తిగతంగా ఆరాధిస్తాం. అలాగే ఆదివారం సంఘంగా కూడా మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. సో దేవుడు మన జీవితాల్లో ఆయన యొక్క ఆహ్వానాన్ని, ఆయన యొక్క వెల్కమ్ని మనం చూస్తుంటే ఈ 95 1వ వచనం చూస్తూ ఉంటాం. ఈ 1 నుంచి 2 వచనాల్లో మనకి దేవుని యొక్క ఆహ్వానం, ఆయన యొక్క పిలుపుని తెలియజేస్తుంది. తర్వాత 2 వచనం నుంచి 7వ వచనం వరకు మనకి ఎందుకు మనం దేవుణ్ణి ఆరాధించాలి, ఆయన ఎందుకు స్తుతించాలి అనే విషయాలు తెలియజేస్తుంది. ఆ తర్వాత చివరి 9 నుంచి 11 వచనాల్లో మనకి కొన్ని హెచ్చరికలు ఆయన ఇస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో ఇక్కడ 1వ వచనం చూసినట్టయితే, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయదము. సో దేవుడు మనకి ఎలా ఉన్నాడంటే రక్షణ దుర్గం అయ్యిండు కాబట్టి దాన్ని బట్టి మనం ఏం చేయాలంట, సంతోషగానం చేయాలి. సో మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సంతోషంతో ఆయన్ని ఆరాధించాలని, ఆయన స్తుతించాలని దేవుడు ఇష్టపడతాడు. సో దేవుడు మనకిచ్చిన రక్షణ బట్టి, ఆయన మన జీవితాల్లో చేసిన మేలుని బట్టి మనం సంతోషంగా, ఆనందంగా దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఇక్కడ మనకి రక్షణ దుర్గము అంటే ఏంటంటే భద్రతను, క్షేమాన్ని సూచిస్తుంది. రక్షణ దుర్గం అనే పదము అది భద్రతను, క్షేమాన్ని సూచిస్తుంది. సో మనం యేసుక్రీస్తు ప్రభు ద్వారా మన పాపాలకి క్షమాపణ కలిగింది, మనకి రక్షణ కలిగింది కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. మనందరం పాపం చేయడం ద్వారా చనిపోతే నిత్య నరకానికి వెళ్ళాల్సిన వారే ఉన్నాం. అయితే దేవుడు మనల్ని కరుణించి, మనల్ని ప్రేమించి, మన పాపాలు క్షమించడం ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాల కోసం సిలువలో ప్రాణం పెట్టడం ద్వారా మన పాపాలకి ప్రాయశ్చిత్తం జరిగింది. కాబట్టి మనం ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి మన పాపాలు ఒప్పుకున్నామో దేవుడు ఆ రోజు మన పాపాలని క్షమించిండు. అలా క్షమించడం ద్వారా మనం నిత్య జీవానికి, పరలోక రాజ్యానికి వారసులైనం. సో దాన్ని బట్టి దేవుడిచ్చిన గొప్ప రక్షణ బట్టి మనము ఆయన్ని ఆరాధించే బద్దులమై ఉన్నాం.
సో మనకి ఓల్డెన్ డేస్లో మనకి రాజుల కాలంలో వాళ్ళు రక్షణ కోసం, అంటే శత్రువులు వాళ్ళ రాజ్యం పైన యుద్ధం చేయకుండా వాళ్ళు ఆ రాజ్యం చుట్టూ వాళ్ళు కోటలు నిర్మించుకునేవాళ్ళు. దాన్ని ఏమంటాం అంటే రక్షణ దుర్గం అంటాం. అంటే వాళ్ళ రాజ్యం మీదకి శత్రువులు వచ్చి యుద్ధం చేయకుండా ముందుగా వాళ్ళు వాళ్ళ దేశం చుట్టూ వాళ్ళు కోటలు లేదా గడియలు నిర్మించుకుంటారు అన్నమాట. దాన్ని ఏమంటాం అంటే రక్షణ దుర్గం అంటారు. ఇక్కడ మనకి దేవుడు కూడా మనకి మన పాపాల నుంచి బయటకు తీసుకురావడం ద్వారా మనకి రక్షణ కలిగింది. దాంతోపాటు మన ఆత్మీయ జీవితంలో, మన విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. సో ఆత్మీయంగా మనం తప్పిపోకుండా, లోకంలో కలిసిపోకుండా, అలాగే మనకు దేవుడు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి ఆయన మనకు కావలసిన ప్రతి అవసరతలు తీరుస్తూ దేవుడు మనకి రక్షణ దుర్గంగా ఉన్నాడు. కాబట్టి అందుని బట్టి మనం ఆయన్ని ఆరాధించబద్ధులమై ఉన్నాం. సో ఇక్కడ ఎలా ఆరాధించాలంటే 2వ వచనంలో కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట మనము సంతోషగానము చేయదము. సో మనం దేవునికి కృతజ్ఞులమై ఉండాలని చెప్తుంది. ఇక్కడ మనకి ఇంగ్లీష్లో చూస్తే థ్యాంక్స్ గివింగ్ అనొచ్చు మనం. సో దేవుడు మనం చేసిన ఆయన ప్రేమను బట్టి, ఆయన సిలువ త్యాగాన్ని బట్టి మనం ఏం చేయాలి? దేవుడు మనకి ఇచ్చిన రక్షణ బట్టి ఆయనకి మనం కృతజ్ఞులమై ఉండాలి, ఆయనకి థ్యాంక్స్ గివింగ్ చెప్పే వాళ్ళుగా ఉండాలి. ఇప్పుడు మనకి ఎవరన్నా మనకి హెల్ప్ చేస్తారనుకోండి, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పకపోతే వాళ్ళ మనసులో ఏమనిపిస్తుంది అంటే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదనే భావన ఉంటుంది. మనం కూడా ఎవరికైనా హెల్ప్ చేసినాం అనుకోండి, వాళ్ళు థ్యాంక్స్ చెప్పలేదు అనుకో, మనకేమనిపిస్తుంది అంటే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదనే ఆలోచన మన లోపల వస్తుంది. సో దేవుడు మనల్ని, మనం ఆయన చేసిన త్యాగాన్ని బట్టి, ఆయన చేసిన మెయిల్ని బట్టి మనం ఆయనకి థ్యాంక్స్ గివింగ్ తెలియజేయాలనే దేవుడు ఇష్టపడతాం. అది ఎలా చెప్పాలంటే మనం సంతోషంతో కీర్తనలు పాడొచ్చు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం సంతోషంతో, ఆనందంతో ఆయన్ని స్తుతించి ఆయన్ని ఆరాధించాలనేది దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఇక్కడ నేనేం రాసుకున్నా అంటే రుణస్థులమై ఉండాలి. థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత అంటే నేనేమనుకున్నానంటే ఇక్కడ మనం ఆయనకి రుణస్థులమై ఉండాలి. సో దేవుడు మన కోసం ప్రాణం పెట్టిండు కదా, కాబట్టి ఇక దానికంటే గొప్ప విలువైంది ఇక భూమి మీద ప్రపంచంలో ఇంకేం లేదు. దాన్ని బట్టి మన జీవితం చివరి వరకు కూడా మన దేవునికి విధేయులమై, దేవునికి ఒబీడియన్స్ చూపిస్తూ మనం ఆయనకి రుణస్థులమై ఉండాలి. ఓకే, తర్వాత ఆయన యొక్క ఆత్మీయంగా దేవుడు మనల్ని కాపాడుతూ మనం మళ్ళా తిరిగి లోకంలో కలిసిపోకుండా దేవుడు ఇంతవరకు మనల్ని కాపాడిన విధానం బట్టి మనం ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. సో తర్వాత దేవుడు మనకి చేసిన మేళ్ళు భౌతికంగా, ఆత్మీయంగా ఆయన కాపుదలను బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఇందాక సాంగ్స్ పాడారు అన్నవాళ్ళు, ఆ సాంగ్స్లో నేను ఏవైతే చెప్పాలనుకున్న ఈ విషయాలన్నీ దాదాపు ఆ సాంగ్స్లో చాలా విషయాలు కవర్ అయినాయి. సో నేను ఒకసారి 2016లో ఒక కాన్ఫరెన్స్ జరిగింది EU వాళ్ళు మెదక్లో, వాళ్ళకి 25 years సెలబ్రేషన్ జరిగింది. అక్కడ EU పరిచర్య విద్యార్థుల మధ్యలో పరిచర్య స్టార్ట్ అయ్యి 25 years అయింది. అయిన తర్వాత అప్పుడు ఒక సింగింగ్ టీం వాళ్ళు ఒక 1 week ఆ ప్రోగ్రామ్కి 1 week ముందు నుంచి వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేసి సాంగ్స్ పాడారు అన్నమాట. సాంగ్స్ అయిపోయిన తర్వాత స్పీకర్ వచ్చి ఆయన స్టార్ట్ చేస్తే ఏం చెప్పిండంటే, మీ సింగింగ్ టీం చాలా బాగా పాడతారు అని వాళ్ళని అభినందించిండు. ఆ తర్వాత రెండో మాట ఏమంటే, మీరు కొంచెం సంతోషంగా పాడితే బాగుంటుంది, మీరు కొంచెం నవ్వుతూ పాడితే బాగుంటుంది అని చెప్పిండు ఆయన. ఓకేనా? సో అంటే మనం చాలాసార్లు సీరియస్గా ఉంటాం కదా, అంటే చర్చిలో మనం చాలా సీరియస్గా, చాలా డిసిప్లిన్గా అనిపిస్తూ ఉంటాం. ఓకే, అంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం సంతోషంతో, ఆనందంతో ఆయన్ని కీర్తించాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఓకే, సో మనకి ఎప్పుడు సంతోషం కలిగిద్ది అంటే ఏదైనా పని చేస్తున్నప్పుడు మనం దాన్ని ఇష్టపూర్వకంగా చేస్తే, అప్పుడు ప్రేమతో చేస్తే సంతోషం కలిగిద్ది. సో మనం దేవుణ్ణి ఆరాధించడం కూడా మన హృదయపూర్వకంగా లేదా ఇష్టపూర్వకంగా చేస్తే అప్పుడు ఆనందం వస్తుంది. అది లేదనుకోండి, అప్పుడు ఆరాధన చేయాలి కాబట్టి చేస్తాం, చేయకపోతే అన్న పాస్టర్ గారు చూస్తాడేమో అన్నట్టు చేసినాం అనుకో, అప్పుడు మన సంతోషం ఉండదు. ఓకే, అది మొదటి విషయం. రెండో విషయం, మనం దేవుడు సృష్టికర్త అనే విషయాలు మనం 3వ వచనం నుంచి 6వ వచనం వరకు చూస్తాం. సో ఎందుకు మనం దేవుణ్ణి ఆరాధించాలి అంటే, మొదటిది ఆయన రక్షణను బట్టి మనం చెప్పుకున్నాం. రెండవది ఆయన సృష్టికర్త అయిన దేవుడు అనే విషయాన్ని బట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. 3వ వచనం చూసినట్టయితే, యెహోవా మహాదేవుడు, దేవతలందరి పైన మహాత్యం గల మహారాజు, భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించును, ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. సో మనకి 3వ వచనం నుంచి
5వ వచనం వరకు ఈ రెండో విషయం మనకి దేవుడు ఆయన సృష్టికర్త అనే విషయాన్ని తెలియజేస్తుంది. సో ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించును. సో బైబిల్లో మనకి దేవుని వాక్యం ఫస్ట్ దేవుని క్రియేషన్తో ఆరంభించబడింది. సో దేవుడు ఆదియందు భూమి ఆకాశాలను సృజించాడు. భూమి, ఆకాశము, సూర్యచంద్ర నక్షత్రాలు అన్నీ భూమి మీద ఉన్న సమస్తాన్ని దేవుడు సృష్టించినట్టుగా మనకి రాయబడింది. ఆయన మాట చేత దేవుడు వీటన్నిటిని తయారు చేసిన విధంగా మనకి రాయబడింది. సముద్రము, అందులోని సమస్తాన్ని కూడా దేవుడు ఆయన మాటతో కలగజేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ మనకి ఏం తెలియజేస్తుంది అంటే దేవుడు ఆయన ఉన్నతుడు అనే విషయాన్ని తెలియజేస్తుంది. మహాదేవుడు అంటే దాని యొక్క సింపుల్గా అర్థం చేసుకుంటే మనం ఆయన ఉన్నతుడు లేదా ఆయన మహోన్నతుడు, ఆయన గొప్పవాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. లేకపోతే ఆయన మహారాజు అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి 97వ అధ్యాయంలో ఒకసారి 9వ వచనం చదువుతారని. ఓకేనా, చాలు. సో ఇక్కడ మనకి ఈ 95వ అధ్యాయంలో 3, 4, 5 వచనాల్లో దేవుని యొక్క సృష్టి గురించి, సృష్టి పైన దేవుని యొక్క సార్వభౌమ అధికారం గురించి, ఆయన యొక్క గొప్పతనం గురించి, ఆయన మహోన్నత లక్షణం గురించి రాయబడింది. ఎందుకు రాయబడిందంటే అక్కడ 97, 9వ వచనం మనం చూసిన దాని ప్రకారం ఆయన ఇతర దేవతలందరికంటే మహోన్నతుడు, అత్యధికమైన ఔన్నత్యం గల దేవుడు అనే విషయాన్ని తెలియజేస్తుంది. సో అన్ని దేవతలను పూజించినప్పుడు సాధారణంగా ఎక్కువ మనకి మన దేశంలో ఎక్కడుంటాయంటే అవి అన్ని దేవతల యొక్క విగ్రహాలు సముద్రాల పక్కన లేదా నీటి దగ్గర, చెట్ల దగ్గర, పర్వతాల దగ్గర ఉంటాయి. అంతేగా, ఎక్కువ శాతం మనకి టెంపుల్స్ ఎక్కడుంటాయి మన ఇండియాలో? పర్వతాల పక్కన ఉంటాయి, లేదా సముద్రాల పక్కన వాటర్ సోర్సు లేదా హిల్స్ ఎక్కువ ఉన్న దగ్గర ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే అన్ని దేవతలు పూజించే ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళు ఆ అన్ని దేవతలను బట్టి వాళ్ళు ఆ పర్వతాలని, ఆ శిఖరాలని, ఆ నీటిని కూడా పూజిస్తున్నారు. అయితే దేవుడు, యెహోవా దేవుడు, ఆయన వీటన్నిటిని ఆయనే తయారు చేసింది కాబట్టి ఈ దేవతలన్నిటికంటే ఆయన మహోన్నతులైన వాడు, ఆయన గొప్పవాడు అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఓకే, తర్వాత మనకి మామూలుగా మనకి తుఫాన్, రీసెంట్గా మనకి తుఫాన్ వచ్చింది కదా, దాని పేరేంటి? మెంతా తుఫాన్ వచ్చింది, మన ఆంధ్రాలో స్టార్ట్ అయింది. అది మనకు కూడా ఎఫెక్ట్ చూపించింది. సో తుఫాన్ టైంలో ఏం జరిగిద్దంటే సముద్రంలో నుంచి గాలి పవనాలు బయటకు వస్తే, గాలి వీచినప్పుడు అది గంటకి మనకి 155 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళిద్దంట. సముద్రం నుంచి గాలి అనేది తుఫాన్ టైంలో గంటకి 150 కిలోమీటర్ స్పీడ్తో, అంత స్పీడ్గా అది మూవ్ అయ్యిద్ది అనమాట. అలాగే మనకి సునామీ వచ్చినప్పుడు, సునామీ అప్పుడు ఏం జరిగిద్దంటే సముద్రం లోపల భూకంపం వస్తుంది, లేదా దాని సముద్రం యొక్క లోపల భాగంలో అగ్నిపర్వతాలు బ్రేక్ అవుతాయి. అప్పుడు మనకి ఏం జరిగిద్ది అంటే లోపల నుంచి అలలు బయటకు వస్తాయి. అంటే నీటిలో నుంచి అలలు వస్తే దాన్ని సునామీ అంటాం, గాలి వస్తే దాన్ని తుఫాన్ అంటాం. ఈ సునామీ వచ్చినప్పుడు ఈ అలలు అనేవి గంటకి 800 కిలోమీటర్ స్పీడ్తో బయటకు వస్తుందంట. అంటే అంత స్పీడ్తో బయటికి రావడం వల్ల మనకి ఆ ఎఫెక్ట్ అనేది బయటికి అంత దాని యొక్క గాలి, వర్షం, అవన్నీ ఎఫెక్ట్ మనకు చూపిస్తూ ఉంటుంది. అంటే దీన్ని బట్టి మేము చెప్తున్నానంటే వీటన్నిటిపైన దేవుని యొక్క సార్వభౌమ అధికారం ఉంటుంది అనే విషయం అర్థం చేసుకోవాలి. సో సృష్టి పైన ఉంటే అన్నిటిపైన కూడా దేవుని యొక్క అధికారం, ఆయన యొక్క సార్వభౌమ నిర్ణయం ఉందనే విషయం మనం అర్థం చేసుకుంటాం. సో ఇక్కడ ఈ విషయాలను బట్టి మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన మనకి రక్షణ అనుగ్రహించిన రక్షణ దుర్గాన్ని బట్టి మనం ఆయన్ని ఆరాధిస్తాం. సో దేవతలందరికంటే ఆయన మహోన్నతుడు, అందుని బట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. సో దేవుడు మన జీవితాల్లో అంత గొప్ప భాగ్యాన్ని, ఆయన్ని ఆరాధించి, ఆయన వెంబడించి, సేవించి, ఆయనకి సాక్షిగా ఉండే ధన్యతని మనకి దేవుడు ఇచ్చిండు. అందుని బట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. సో తర్వాత 6వ వచనం నుంచి 7వ వచనం చూసినట్టయితే, ఆయన మన దేవుడు, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, రండి నమస్కారం చేసి సాగిలు పడదము, మనం సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. ఈ 6, 7 వచనాల్లో ఆయన మనకి వ్యక్తిగతంగా చేసిన మేలుని బట్టి మనం ఆయన ఆరాధించాలన్న విషయం తెలియజేస్తుంది. దాన్ని మనం సింపుల్గా అర్థం చేసుకుంటే ఆయన మన కాపరి, దేవుడు మనకి కాపరిగా ఉండు, ఆయన మనకు కావలసిన అన్ని ఆయన అనుమతిస్తూ, ఆయన ప్రొవైడ్ చేస్తున్న విషయం మనకు అర్థమవుతుంది. తర్వాత ఆయన మన జీవితాలపైన ఆయనకి సార్వభౌమ అధికారం ఉంది అనే విషయం మనకి అర్థమవుతుంది. తర్వాత ఆయన మేపే గొర్రెలము. సో గొర్రెల కాపర్లు ఏం చేస్తారంటే
ఎక్కడైతే వాటర్ సోర్స్ ఎక్కువ ఉంటుందో, ఎక్కడైతే గడ్డి మేత ఎక్కువ ఉంటుందో అక్కడ తీసుకెళ్తారు. సో మేము చిన్నప్పుడు ఎండాకాలంలో పొలానికి వెళ్ళినప్పుడు మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి చాలామంది కురంగొర్రెలు అంటారు అప్పుడు వాటిని, ఇక్కడ ఏమంటారు నాకు తెలియదు. సో కురంగొర్రెల వాళ్ళు వస్తారు. ఒక మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఆ 4 నెలలు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఏరియాలో ఎక్కువ వాళ్ళ అడవులు ఉంటాయి. అక్కడ వర్షాకాలం మాత్రమే వాటికి మేత ఉంటుంది. ఎండాకాలం వచ్చేసరికి అడవులన్నీ ఎండిపోతాయి కాబట్టి అక్కడ వాళ్ళకి మేత ఉండదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మన తెలంగాణ, ఆంధ్ర ఏరియాస్కి వచ్చి వాళ్ళు ఒక 3-4 మంత్స్ ఇక్కడ ఉండి అప్పుడు ఇక్కడ పంటలు అయిపోతాయి కాబట్టి వాటికి బాగా మేత దొరికిద్ది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడైతే మేత ఎక్కువ ఉంటుందో అక్కడ వాళ్ళు డేరా వేసుకొని ఆ ప్లేస్లో, ఆ పొలంలో ఉండి ఆ మేత ఎక్కువ ఉన్న ప్లేస్ సరౌండింగ్ నుంచి వాళ్ళు రోజు ఆ ప్రాంతానికి వాళ్ళు గొర్రెలను తీసుకెళ్ళి వాటిని మేపుతూ ఉంటారు అన్నమాట. అలాగే వాటర్ సోర్స్ కూడా చూసుకోవాలి. ఒకటి మేత ఒకటి ఉంటే సరిపోదుగా, అవి మేయిన తర్వాత వాటర్ తాగితే వాటికి డైజెస్ట్ అయ్యింది, కొంత తర్వాత నెమరేస్తాయి అవి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే గొర్రెల కాపర్లు ఎక్కడైతే వాటికి సమృద్ధిగా ఆహారం, వాటికి మేత దొరికిద్దో, ఎక్కడైతే వాటర్ దొరికిద్దో ఆ ప్లేస్కి మాత్రం వాళ్ళు వెళ్తూ ఉంటారు అన్నమాట. ఆ విధంగా అలాగే మన దేవుడు కూడా మనల్ని ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా మనల్ని స్ట్రెంథన్ చేస్తూ ఉంటాడు. అంటే దాన్ని బట్టి మనం ఆయన మన కాపరి అనే విషయం అర్థం చేసుకుంటాం. మన కీర్తనల గ్రంథం 23 మనం చాలాసార్లు చదివి ఉన్నాం, ఆ విషయం కూడా అక్కడ ఉంటుంది మనకి. సో దేవుడు మన కాపరి ఎందుకంటే దేవుడు మనల్ని ఆత్మీయంగా పోషిస్తూ ఉన్నాడు, ఆయన శారీరకంగా పోషిస్తూ ఉన్న తర్వాత దేవుడు మనల్ని మానసికంగా ఆయన మనల్ని పోషించేవాడు కాబట్టి ఆయన మనకి కాపరి అయిన దేవుడు. సో మనం ప్రతిరోజు దేవుని వాక్యం చదువుకోవడం ద్వారా దేవుడు మనల్ని ఆత్మీయంగా పోషిస్తాడు. పర్సనల్గా మనం దేవుని వాక్యం ధ్యానించడం ద్వారా మనం ఆత్మీయంగా మేలు పొందుతాం. ఆ దేవుని వాక్యం ధ్యానించడం ద్వారా మన జీవితాల్లో ఆనందము, సంతోషం కలిగిద్ది. ఒకవేళ మనకి బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదా శ్రమలు ఉన్నాయి అనుకోండి, అప్పుడు మన ఆలోచనలన్నీ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటాయి. అప్పుడు మనం దేవుని వాక్యం చదివినప్పుడు దేవుడు మనకి నెమ్మదిని కలుగజేస్తాడు. ఓకే, తర్వాత మనం ఆదివారం చర్చికి వెళ్ళడం ద్వారా, తర్వాత బైబిల్ స్టడీలో వాక్యం వినడం ద్వారా, దేవుడు ఆయన వాక్యాన్ని వినడం ద్వారా, సహవాసంగా ఆయన వాక్యాన్ని వినడం ద్వారా దేవుడు మనల్ని పోషిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మనం సహవాసంలోకి, అంటే విశ్వాసులు కలిసి సహవాసం చేయడం ద్వారా, ఒకరిని బట్టి ఒకరు దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా, కలిసి ప్రార్థన చేయడం ద్వారా మనం దేవుడు మనల్ని పోషిస్తూ ఉన్నాడు. అంటే నేను ఏం చెప్తున్నానంటే దేవుడు మనకు కాపరిగా ఉండు కాబట్టి అందుని బట్టి మనం ఆయన్ని పోషించాలి. సో ఏ విధంగా మన కాపరి అంటే మన ఆత్మీయ జీవితాన్ని దేవుడు కాపాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం ద్వారా మనం వ్యక్తిగతంగా చదువుకోవడం ద్వారా, సంఘంలో దేవుని వాక్యం వినడం ద్వారా, ఆ సహవాస కూడికలో దేవుని వాక్యం వినడం ద్వారా మనం దేవుడు మనల్ని ఆయన వాక్యంతో మనల్ని పోషిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ద్వారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయడం ద్వారా మనకి ఆయన మనల్ని మన రక్షణలో నుంచి లేదా మన ఆత్మీయ జీవితంలో నుంచి లోకంలో కలిసిపోకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. సో మన దేవుని వాక్యం సంఘంలో వినిపిస్తుందంటే దేవుడి యొక్క ప్లాన్, దేవుడు తన ప్రణాళిక చొప్పున మనకి ఆయన వాక్యాన్ని అందిస్తూ, దాన్ని బట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. చాలాసార్లు మనతో రక్షణ పొందిన వాళ్ళు చాలామంది లోకంలో కలిసిపోతారు కొంతమంది. సో మనం ఈరోజు ఇక్కడే దేవుని సన్నిధిలో ఉండి ఆయన ఆరాధిస్తున్నామంటే దేవుడు మనల్ని పోషించి మనల్ని మన కాపరిగా ఉండి మనల్ని కాపాడింది కాబట్టి మనం రక్షణలో కొనసాగలుగుతున్నాం. సో దాన్ని బట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. చాలాసార్లు కొంతమందికి కాలేజీలో మేము చూస్తున్నప్పుడు మా కొలీగ్స్ అడుగుతూ ఉంటారు, ఎప్పుడు నువ్వు ఒకే విధంగా ఎందుకు కనిపిస్తావు అని అడుగుతూ ఉంటారు అన్నమాట. ఏం మార్పు ఉండదు నీ జీవితంలో, ఎప్పుడు సేమ్ కనిపిస్తావు, శాలరీ వచ్చినా శాలరీ రాకపోయినా అదే జాయ్, అదే సంతోషం, లేకపోతే అదే లైఫ్ స్టైల్ కనిపిస్తుంది. అంటే కొన్నిసార్లు మనం ఎట్లుంటుందంటే మనకి డబ్బులు ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, లేకపోతే మనం అనుకున్నది ఏదో జరిగినప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో అలా కాకుండా అన్ని సందర్భాల్లో మనం ఒకే విధంగా ఉండడం అంటే అది దేవుడు అనుగ్రహించింది. సో అంటే దేవుడు మనల్ని మానసికంగా కూడా ఆయన మనల్ని పోషిస్తాడు. అంటే మనకి ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రాబ్లమ్స్ లేకపోయినా మనం స్టేబుల్గా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఓకేనా? సో ఆ విధంగా దేవుడు మనల్ని ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా ఆయన పోషించి మనకి కాపరిగా ఉండే దేవుడు. అందుని బట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. చాలాసార్లు మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాం, ఎమోషన్స్ పెరుగుతూ ఉంటాయి, తర్వాత లోపల స్ట్రగుల్ ఉంటుంది, బాధ ఉంటుంది, అప్పుడు సంతోషం అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి టైంలో కూడా దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని పోషిస్తూ ఉంటాడు, దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది తమ్ముళ్ళు చదువుకుంటారు, వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతారు ఎగ్జామ్స్కి. వాళ్ళు పొద్దున్న లేవగానే సాయంత్రం రాత్రి పడుకునే వరకు వాళ్ళు ఏం చేయాలంటే బుక్స్ చదువుతూనే ఉంటారు.
వాళ్ళు బాగా కష్టపడినప్పటికీ వాళ్ళ బ్రెయిన్లో ఏముంటుందంటే నాకు ఉద్యోగం వస్తుందా రాదా, నాకు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఇంకెంత కష్టపడాలి, ఇంకెన్ని సంవత్సరాలు అని వాళ్ళ ఆలోచన అలా ఉంటాయి. అలాంటి టైంలో వాళ్ళు ఉదయం లేవగానే బైబిల్ చదువుకుంటారు. ఫస్ట్ బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని వాళ్ళ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. అయినా దేవుని మీద డిపెండ్ అవుతూ వాళ్ళు ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకున్నా కానీ వాళ్ళ బ్రెయిన్లో ఏముంటుంది, నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, ఇంకెంతకాలం పట్టిద్ది, నాకు వచ్చిద్దా రాదా, ఇన్ని సంవత్సరాలు చదువుతున్నా, ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నా, ఇంటి దగ్గర నుంచి పేరెంట్ ఫోన్ చేసి ఎప్పుడు ఉద్యోగం వస్తుందని అడుగుతారు, నేను డబ్బులు పంపించలేను అని చెప్తారు వాళ్ళు. ఇవన్నీ స్ట్రగుల్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఎవరైనా పాస్టర్ గారు వెళ్ళి కొద్దిసేపు వాళ్ళ కోసం ప్రార్థన చేశారనుకో ఎట్లుంటుంది అప్పుడు వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది. అంటే దేవుడు అప్పుడప్పుడు మనకి అలాంటి స్ట్రగుల్స్ మనం ఉన్నప్పుడు దేవుడు మనకి ఆయన సేవకులను పంపించి మన కోసం ప్రార్థన చేయడం ద్వారా, వాళ్ళు కొన్ని దేవుని వాక్యం చెప్పడం ద్వారా దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉంటాడు. సో ఆ విధంగా ఆయన మన కాపరి కాబట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. సో దేవుడు మనకి ఇంద్రియ నిగ్రహం కూడా అనుగ్రహిస్తాడు. ఆయన ఆత్మఫలంలో మనకి ఇంద్రియ నిగ్రహం కూడా దేవుడు మనకి అనుగ్రహించే దేవుడు కాబట్టి మనకి సంతోషం ఉన్న, బాధలున్న, స్ట్రగుల్స్ ఉన్న, సఫరింగ్స్ అన్నిటిలో కూడా మనం మానసికంగా స్టేబుల్గా ఉండడానికి దేవుడు హెల్ప్ చేస్తాడు. అందుని బట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. నెక్స్ట్ 5, 8, 9, 10, 11 వచనాలు చూసినట్టయితే ఒకసారి చదువుతారు. ఓకే, థ్యాంక్ యూ. సో ఇజ్రాయెల్ ప్రజలు అరణ్యంలో 40 years వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు, 40 సంవత్సరాలు ప్రయాణం చేసినప్పుడు మోషే వాళ్ళు నడిపించినప్పుడు దేవుడు చాలాసార్లు మోషేతో మాట్లాడి వాళ్ళకి ఏమేం కావాలో అవన్నీ దేవుడు ఆయనతో తెలియజేస్తూ ఉంటాడు అన్నమాట. అప్పుడు వాళ్ళు ఎన్నిసార్లు దేవుడు వాళ్ళ జీవితాల్లో ఎన్ని అద్భుత కార్యాలు చేసినప్పటికీ వాళ్ళలో అపనమ్మకం లేదా అవిశ్వాసం వచ్చింది, లేదా డిజోబీడియన్స్ వాళ్ళ జీవితాల్లో వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. 11వ వచనంలో 10, 11 ఆ విషయాలు మనకు రాయబడి ఉంది. చాలాసార్లు ఆ 40 yearsలో వాళ్ళు చాలా ప్రయాణం చేశారు. దేవుడు ఎప్పుడు వాళ్ళకు తోడుగా ఉంటున్నాడు. మోషేతో ప్రతి టైం దేవుడు మాట్లాడుతూ ఏ టైంలో ఏ విషయాలు చెప్పాలో వాళ్ళకి చెప్తా ఉన్నాడు. మోషే వాళ్ళకి చెప్పిండు. అయినప్పటికీ వాళ్ళు దేవుని మీద సరిగినట్లుగా, మోషే మీద సరిగినట్లుగా మనకి ఇక్కడ రాయబడి ఉందన్నమాట. సో వాళ్ళ జీవితాల్లో దేవుని మీద అపనమ్మకం, అవిశ్వాసం వచ్చింది కాబట్టి వాళ్ళు ఆనందంగా లేరు. అందుకే వాళ్ళు దేవుని విడిచిపెట్టి అన్ని దేవతల వైపు కూడా వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో మనకి నిర్గమకాండము, తర్వాత సంఖ్యాకాండం, లేవికాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ అక్కడ వరకు కూడా చాలా విషయాలు మనకి వాళ్ళు చాలాసార్లు దేవునికి అవిధేయులై అన్ని దేవతల వైపు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటాం. యెహోషువ గ్రంథంలో మనం మోషే తర్వాత యెహోషువ నాయకత్వంలో ఇజ్రాయెల్ ప్రజలు కానానుకి వస్తారు. సో కానాను వాళ్ళు దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం కానాను కూడా వాళ్ళకి స్వాస్థ్యంగా ఇచ్చిండ్రు. అయినప్పటికీ వాళ్ళు ఇంకా అప్పుడు కూడా వాళ్ళకి అవిశ్వాసం అనేది, అవిధేయత అనేది పోలేదన్నమాట. సో దేవుడు తన వాగ్దానం ప్రకారం వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి, అవిధేయతను బట్టి అసలు వాళ్ళు కానానికి వెళ్ళడానికి ఎలిజిబుల్ కాదు. సో కానీ దేవుడు మార్పు లేనివాడు, ఆయన మాట తప్పనివాడు కాబట్టి ఆయన వాగ్దానం ప్రకారం కానాన్ దేశానికి యెహోషువ, కాలేబు వాళ్ళిద్దరు మాత్రమే ఫస్ట్ ఎంటర్ అయినట్టు మనం చూస్తూ ఉంటాం. సో దేవుడు యొక్క ఆయన మార్పు లేని వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు. అయితే వాళ్ళు చాలాసార్లు డిజోబీడియన్స్ ఉన్నప్పటికీ దేవుడు వాళ్ళ పట్ల ఆయన ప్రేమ మాత్రం మారలేదు. అయినా వాళ్ళని ప్రేమిస్తూ వాళ్ళకి కావాల్సినవన్నీ దేవుడు అనుగ్రహిస్తూ వచ్చిండు. అక్కడ వాళ్ళు వాటర్ లేదని సనిగినప్పుడు దేవుడు మోషేతో బండను కొట్టమన్నప్పుడు హోరేబు దగ్గర వాళ్ళు అక్కడ వాళ్ళకి వాటర్ ఇచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనకి లాస్ట్ వర్షంలో చూసినట్టయితే మనకి అక్కడ చదవండి, 8 కూడా చదువుతారు ఒకసారి. 8వ వచనం. ఓకే, చాలండి. ఇక్కడ అరణ్యంలో మెరీబా దగ్గర వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని మీద లేదా మోషే మీద సరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మెరీబా అంటే అక్కడ ఏముందంటే వాదం అని ఉంటుంది, తర్వాత మస్సా అంటే శోధించడం ఉందన్నమాట. సో వాళ్ళు దేవుని శోధిస్తూ మోషేతోటి వాదం పెట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళకి కావాల్సిన ఫుడ్, వాటర్ కోసం
మా ఐగుప్తు నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చిన మమ్మల్ని, ఇక్కడ మాకు తాగడానికి నీళ్ళు లేవు, తినడానికి ఆహారం లేదని వాళ్ళు మోషే మీద సరిగినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అప్పుడు మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ బండను కొట్టమన్నప్పుడు దేవుడు బండ నుంచి వాటర్ ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ మనకి నిర్గమకాండం 17:2 మనకి ఈ విషయాలు ఒకసారి చదువుతారు. నిర్గమకాండం 17 2 ఓకే, చాలా థ్యాంక్ యూ. సో వాళ్ళు అక్కడ మెరీబా దగ్గర దేవునితో లేదా మోషేతో వాదం పెట్టుకున్నట్టుగా వాళ్ళకి ఆహారము, వాటర్ లేవన్నీ వాళ్ళు శోధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ దేవుని ప్రేమ వాళ్ళపైన మారలేదు. అప్పుడు కూడా దేవుడు వాళ్ళని ప్రేమించి తన ప్రజలుగా, ఇప్పటికీ దేవుడు ఆయన్ని తన ప్రజలుగా వారిని చేసుకొని వాళ్ళకి కావలసినవన్నీ దేవుడు అనుగ్రహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత యెహోషువ గ్రంథంలో వాళ్ళు ఆల్రెడీ కనాను స్వాస్థ్యంగా ఇచ్చినప్పుడు, కనానుకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి దేవుడు ఒక్కొక్క వంశానికి ఒక ప్రాంతం ఇస్తాడు దేవుడు. ఆ ప్రాంతాన్ని ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ కొంతమంది ఏం చేస్తారంటే మళ్ళీ అక్కడ కూడా దేవునికి అవిధేయులై విగ్రహారాధనకు అన్ని దేవతలు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత మనకి రూతు గ్రంథంలోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ కూడా వాళ్ళు విగ్రహారాధన చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. రూతు గ్రంథం 1వ అధ్యాయంలో కూడా వాళ్ళు అక్కడ మోయాబులో ఆ ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత దేవుడు వాళ్ళని పోషించినట్టుగా, వాళ్ళకి కావాల్సిన ఆహారం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో ఈ విధంగా దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని వారి జీవితంలో ఆ 40 years వాళ్ళని దేవుడు పోషించి వాళ్ళకి కాపరిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో మనం కూడా చాలాసార్లు దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు కొంచెం లేట్ అయినప్పుడు, దేవుడు మన ప్రార్థన కొంచెం సమాధానం తొందరగా అయినప్పుడు మనకు కూడా సనగడానికి లేదా దేవుని మీద విశ్వాసం తగ్గడానికి, దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఆసక్తి తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో అయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. సో దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ఎప్పుడు ఆయన ఎంకరేజ్ చేయడానికి ఇష్టపడతాడు. మన వ్యక్తిగతంగా లేదా సంఘంగా దేవుడు మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు దేవుడు మనల్ని, మన హృదయం అనేది కఠినం అవ్వకుండా ఎప్పుడు ఆయన దగ్గరగా ఉండడానికి దేవుడు మనకి పరిస్థితులు అనుమతిస్తూ ఉంటాడు. వాళ్ళు ఎందుకు సంతోషంగా దేవుని ఆరాధించలేదంటే వాళ్ళ హృదయాలు కఠినమైన, దేవుని మీద వాళ్ళకి కోపం లేదా అవిశ్వాసం వచ్చింది కాబట్టి వాళ్ళ హృదయాలు కఠినమైనట్టు ఇక్కడ రాయబడి ఉంది. సో దేవుడు మనల్ని ఇంతవరకు ఆయన వాక్యం ద్వారా పోషిస్తూ మనం ఆయన దగ్గర ఆయనతో సన్నిహితంగా ఉండి ఆయనతో సహవాసంలో ఉండి ఆయన ఆరాధించడానికి దేవుడు మనల్ని పోషిస్తూ ఉన్న, అందుని బట్టి ఆయన్ని ఆరాధించే బద్దులమై ఉన్నాం. సో ఇప్పుడు మన హృదయం కఠినం కాకుండా దేవుని మీద విరోధం కాకుండా ఉంటుందంటే మనం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుకున్నప్పుడు, దేవునితో సహవాసం చేసినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థన చేసినప్పుడు, అలాగే సంఘంగా దేవుని వాక్యాన్ని విని దేవునితో నడిచినప్పుడు మన జీవితంలో దేవుని మీద కోపం కానీ దేవుని మీద అవిధేయత అనేది, అవిశ్వాసం అనేది రాదనమాట. సో మనం ఇంతవరకు మన హృదయాల్ని కఠినం కాకుండా దేవుడు మన ఆత్మీయ జీవితంలో ఇంతవరకు పోషించిన విధానం బట్టి మనం ఆయన్ని ఆరాధించవలసిన వారిగా ఉన్నాం. సో తర్వాత ఇక్కడ ఆయన మన కాపరి అంటే ఏంటంటే ఆయన పాలించే ప్రజలం. దేవుడికి మన జీవితం పైన సార్వభౌమ అధికారం ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. సో దేవుడు మన జీవితాన్ని ఆయన చిత్తానుసారంగా నడిపిస్తాడు. ఎప్పుడు నడిపిస్తాడంటే మనం ఆయనకి విధేయులైనప్పుడు మాత్రమే నడిపిస్తాడు. మనం ఆయన వాక్యాన్ని వినకుండా, ఆయన వాక్యం చదవకపోతే మనకి ఆయన చిత్తం మనకు అర్థం కాదు. సో మన జీవితాల్లో ప్రతి విషయంలో ఆయన మీద ఆధారపడినప్పుడు, ప్రార్థన చేసుకున్నప్పుడు, దేవుని వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు తన చిత్తాన్ని మనకి తెలియజేస్తాడు. అప్పుడు మనం ఆయన చిత్తానికి విధేయులై జీవిస్తాం. అప్పుడు మనం మన జీవితం పట్ల దేవునికి అధికారం ఉంది, ఆయన సార్వభౌముడు అనే విషయాన్ని మనం చెప్పగలుగుతాం. సో ఈ విషయాలను బట్టి మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. మనం 95వ కీర్తనలో ఇప్పటిదాకా ఏం చూసినామంటే ఒకసారి రిమైండ్ చేస్తాను నేను. సో ఒకటి, దేవుడు మనల్ని ఆయన సన్నిధికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని ఆయన్ని ఆరాధించడానికి, ఆయన్ని వెంబడించడానికి, ఆయన సేవించడానికి, ఆయనకు సాక్షిగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచిండు. సో మొదటిది, దేవుని పిలుపుని బట్టి ఆయన్ని ఆరాధిద్దాం. రెండో విషయం, దేవుడిచ్చిన గొప్ప రక్షణ బట్టి, ఆయన యేసు ప్రభువారు మన కోసం చేసిన త్యాగం ద్వారా మన పాపాలకి ప్రాయశ్చిత్తం కలిగి రక్షణ కలిగింది. ఆ దేవుడిచ్చిన గొప్ప రక్షణ బట్టి మనం ఆయన్ని ఆరాధిద్దాం. మూడో విషయం, ఆయనకు మనము థ్యాంక్స్ గివింగ్, దేవుడు మన జీవితాల్లో ఆత్మీయంగా, శారీరకంగా దేవుడు మనం చేసిన మేలుని బట్టి ఆయనకి మనం రుణస్థులమై మన జీవితం అంతం వరకు ఆయన్ని వెంబడించే వారిగా ఉండాలి. తర్వాత మూడో విషయం, ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన మహోన్నతుడు, దేవతలందరిపైన మహాత్యం గల మహారాజు. అందుని బట్టి ఆయన భూమి, ఆకాశము, సూర్యచంద్ర, నక్షత్రం అన్నిటిపైన ఆయనకి అధికారం ఉంది.
సార్వభౌముడైన దేవుడు, అందుని బట్టి మనం ఆయన్ని ఆరాధిద్దాం. తర్వాత 4వ విషయం, ఆయన మన కాపరి. దేవుడు మనల్ని ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా ప్రతిరోజు ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడు, అందుని బట్టి ఆయన ఆరాధిద్దాం. సో 4వ విషయం, మనం ఇంతవరకు ఈ రక్షణలో కొనసాగడానికి, మనం దేవుణ్ణిలో నిలిచి ఉండడానికి, మన హృదయాలు కఠినమవ్వకుండా నిరంతరం ఆయన ఆరాధించేవారిగా దేవుడు మనల్ని ఉంచిన విధానం బట్టి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుణ్ణి ఆరాధిద్దాం.